నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను మెరైన్ ఎడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు, డీఎస్పీ బాలిరెడ్డి, సిఐ వి శేషయ్య బుధవారం పరిశీలించారు. ఇతర రాష్ట్రాల బోట్లపై ముమ్మర గస్తీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్ర జలాలలో మంగళూరు, పాండిచ్చేరి వంటి ప్రాంతాల నుంచి బోట్లు రాకుండా 3 టాస్క్ ఫోర్స్లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పెట్టేమంటావా? కోస్టల్ ఇన్ఛార్జి ఐజీ గారు అటువంటి గోపీనాథ్ జెట్టి నేను వచ్చాను. దాని తర్వాత వెంకటశేషయ్య, ఈ కొత్తపట్నం సిఎస్ అందరమే టాస్క్ ఫోర్స్ అని సపరేట్గా పెట్టారు. 3 బోట్లు పెట్టి ఇక్కడ జువ్వలదిన్నె, దాని తర్వాత కృష్ణపట్నం ఈ ఏరియాలోని పెట్రోలింగ్ చేసి కడలూరు కానీ అదర్ పాండిచ్చేరి బోట్లను కానీ ఇక్కడికి వస్తే అన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టమన్నారు. దాని ప్రకారం తమిళనాడు నుంచి వచ్చి ఏ బోట్లైనా ఇక్కడి నుంచి దాని మీద ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ అని పెట్టి ఒక 3 బోట్లు పెట్టుకున్నాం. ఆ 3 బోట్లతోని 24 అవర్స్ ఇది ఉదయం మార్నింగ్ 8కి బయలుదేరితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకు వస్తారు వీళ్ళు. దీనిలో ఈ మధ్యలో ఎక్కడన్నా కడలూరు కానీ తమిళనాడు బోట్లు కానీ వస్తే పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమైంది. మొన్న ఒక 3 బోట్లు పట్టుకున్నాం మేము. అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది 14వ తారీఖు ఇదే ఈ వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు మేము ఇలా తిరుగుతాం. దాని తర్వాత ఉన్నదాన్ని ఎలా చేయాలన్నదాన్ని ప్లాన్ చేసుకొని ఎప్పటికప్పుడే ఏ ఏరియాలో తిరగాలన్నది లోకల్ ఇన్స్పెక్టర్లు, మా మెరైన్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఆ విధంగా మేము చేసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అంతేనే.